ఓట్లు అనేది సహజంగా ప్రతి ఒక్క మానవుడి యొక్క హక్కు. ఓట్లను నాకు తెలిసి మీ ఓటు అనేది అమ్ముకోకూడదు. ఓట్లు అనేది సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. ఓట్లు అనేది మనకు ఎలక్షన్ అనేది 5 ఇయర్స్ ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మోడీ వచ్చిన తర్వాతనే చాలా మార్పు అనేది జరిగింది ఈ మధ్య మనకు. కమలం గుర్తు బెస్టే అసలు. మోడీ వచ్చిన తర్వాత చాలా స్వచ్ఛ భారత్ కింద ఇప్పుడు చూస్తే కూడా భారతం మొత్తం స్వచ్ఛంగా కనిపిస్తుందంటే కూడా మోడీయే కారణం. బయట ప్రపంచ దేశాలు కూడా మన దేశం యొక్క మైత్రత్వం అనేది కోరుకుంటుందని అంటే కూడా మోడీ యొక్క కారణమే. కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయడమే ప్రధానమైన న్యాయం అని నా ధర్మ ప్రకారం నేను మోడీకే ఓటు వేద్దామని నా మనశ్శాక్తిగా అనుకుంటున్నాను. మరి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు గెలుస్తాడా? అది అరవింద్ యొక్క మంచితనం గురించి ఉంటుంది. జనాలలో అతను చేసిన మంచి పనులు, అతను చేసిన యొక్క మంచితనం, అతను చేసిన సహాయ సహకారాలను చూసి అతను గెలిచే అవకాశం ఉంటుంది. ఏమైనా నిజామాబాద్ లోక్సభ స్థానంలో అభివృద్ధి పనులు ఏమేమి చేశాడు అరవింద్ గారు? నాకు తెలిసి ప్రజలకు మంచితనం అనేది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు నిబంధనలు అనేది చేసిండు. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ ఈ మధ్యనే వచ్చింది. కాంగ్రెస్కి అసలు ఇంతకుముందు వాల్యూ అనేది లేదు. ఎందుకంటే తెలంగాణ పోరాటం చేసింది కేసీఆర్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పోరాటం చేశారు. తెలంగాణ పోరాటం చేసిన ప్రతి ఒక్క యోధుడుకి ప్రతి ఒక్కరికి తెలంగాణ మీద హక్కు ఉంది. మనం ఒక విధంగా చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కలిసి ఉంది, కానీ అది ఇప్పుడు విడిపోయిందంటే దానికి కారణం తెలంగాణ మీద ఉన్న ఇంతకుముందు నాయకులు చేసిన అగ్రిమెంట్. ఆ కాలంలో నెహ్రూ గారు కూడా ఏమన్నారంటే తెలంగాణకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దానికి ఇష్టం ప్రకారం విడిపోయే హక్కు ఉంది, తెలంగాణకి రావాల్సిన నిధులు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ వల్ల తెలంగాణలో దళితులు ఉన్నారు, ఇంకా దళితులకు సరైన నిధులు దొరకలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు చైతన్యం అనేది రావాలి. ఫైనల్గా ఓలకు ఓటు ఏమంటావు? ఓటు అనేది ఎవరికైనా హక్కు, ఎవరి ఇష్టం వారిది ఓటు. నువ్వు ఓలకు ఓటు వేస్తున్నావు? ఫైనల్గా నేను వేసింది మొదటిసారి నేను వేసింది కమలం ఓటుకు. అరవింద్ గెలుస్తాడా లేకపోతే జీవన్ రెడ్డి గెలుస్తాడా? ధరంపూరి అరవింద్ గెలుస్తాడు. బీజేపీ ఓటేస్తున్నాం. మోడీ గెలుస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి ఇస్తాం. మోడీకి వేస్తావా? మోడీకి ఇస్తాం. ఎందుకు మోడీకి వేస్తావు? ఎందుకు మోడీ రావాలంటే మాకు ఇల్లు కట్టియాలా, మాకు భూమి లేదు, జాగా లేవు, ఏమి లేవు, పట్టు కూడా లేవు, పట్ట చేపియాలా మాకు. మేము అందు గురించి ఓటు వేస్తున్నాం. వాడలకు మాకు పెన్షన్ రావాలా. మా ఆయన కాలు మంచి లేదు, కాలు మంచి లేదు, ఆయన కూడా పెన్షన్ వస్తలేదు. నిజామాబాద్ ఎంపీగా ధరంపూర్ అరవింద్ గారు బీజేపీ నుంచి నిలబడ్డాడు. అలాగే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. మరి ఓలకు ఓటు వేస్తావు? ధరంపూరి వాడకి ఇస్తాం.